సంకల్పమైంది. వెర్రితనము చేత నమ్ము వరకు చెప్పు, అంతే, సువార్త చెప్పు, దాన్ని మసాలా కలపొద్దు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, మరి ఇచ్చకపు మాటలైనను ధనాపేక్ష కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగించలేదంటాడు. ఇచ్చపుకు మాటలు ధనాపేక్ష 1 దశలోనిక 2:5 మీరు ఎరిగినట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగించలేదు. దేవుణ్ణి సాక్షిగా పెడుతున్నాడు. ఇందుకు దేవుడే సాక్షి. కాబట్టి ఇంకా మనం పరిశీలన చేస్తే వినువారిని చెరుపుటికే కానీ మరి దేనికి పనికిరాని వాదాలు పెట్టుకోవద్దు. చాలామంది వాదాలు డిబేట్లు పెట్టుకుంటున్నారు. ఈ వినేవాళ్ళని చెడగొట్టేందుకే కానీ దేనికి పనికిరావు. ఇద్దరు కూడా ఎవరి వాదంలో వాళ్ళే ఉంటారు, కానీ ఇద్దరు కలిపి ఒకరి వాదంలోనికి వచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా మనం చూడలే. ఇప్పటి వరకు దాఖలాలు కనపట్లా. ఈ బైబిల్ ఏం చెప్తుంది, ఈ వినేవాళ్ళని చెరపడానికే ఉన్నాయి ఈ వాదాలు, దేనికి పనికిరావు. అసలు మన పని ఏంటి? సువార్థికుడి పని సువార్త చెప్పాలి. కానీ వాదాలు పెట్టుకుంటాం వలన ఎవరికి బుడ్డ పైసా లాభం ఉందా? లాభం లేదు. కాబట్టి అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై ఉండుము.